ఉండదమ్మా ఏదైతే అవసరం వాళ్ళే పడుతుందమ్మా నేను అవసరం లేదు ఏంటంటిది నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పీర్లతాండకు చెందిన వలస కూలీలు ఈ బీదర్ ప్రాంతానికి రాంగ్ రూట్లో వచ్చిన ట్రాక్టర్ ఆటోని కుదరడం వలన యాక్సిడెంట్ అయ్యి చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని పరామర్శించడానికి ఈ బీదర్ పట్టణంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మా టీం జిఎంఆర్ ఫౌండేషన్ సభ్యులందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడ ప్రస్తుతం 5 పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ నేను పరామర్శించి నేను వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంది అనేది తెలుసుకోవడం జరిగినది. ఈ అందరి పేషెంట్స్ కూడా విపరీతమైన నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏదో మా నామమాత్రపు కొంచెం ఆర్థిక సాయం కూడా మా ఉడత సాయం లాగా మేము చేయడం జరిగినది మా ఫౌండేషన్ తరఫున. నేను ఈ వలస కూలీలకు సంబంధించిన సమస్యలు నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. ఇంకా వాళ్ళ ఆసుపత్రి ఖర్చులు భరించడంతో పాటు వాళ్ళకు తగిన ఎక్స్‌గ్రేషియా కూడా ఇచ్చి ఆ నిరుపేద కుటుంబం గిరిజన బిడ్డలైన నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ నందినీబాయి అనే ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి కూడా కూలీకి వెళ్ళి గాయపడి చికిత్స పొందుతుంది. ఆమె ఎందుకు వచ్చిందంటే దసరా సెలవుల్లో ఇంటికి రావడం వలన తను కూడా అమ్మకి తోడుగా కూలికి వెళ్ళడం గాయపడడం జరిగింది. సో ఎందుకు అంటే చదువుకునే బిడ్డలు కూడా వాళ్ళు పని చేసుకుంటే కానీ వాళ్ళ కుటుంబం పోషణ జరగడం లేదు. ఈ వలస కూలి